కీర్తన గ్రంథము 1 అధ్యాయము 1 వచనము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక. 2 వచనము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. 3 వచనము. అతడు నీటి కాలువల ఓరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు సఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. 4 వచనము. దుష్టులు అలాగునుండుకగా గాలి చెదరగొట్టు పుట్టువలే నుందుదురు. 5 వచనము. కాబట్టి న్యాయ విమర్శనలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. 6 వచనము. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కీర్తన గ్రంథము 2 అధ్యాయము 1 వచనము. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనులు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. 2 వచనము. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారివేయుదము రండి అని చెప్పుకొనుచు. 3 వచనము. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. 4 వచనము. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు. 5 వచనము. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. 6 వచనము. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడుగా చేసి ఉన్నాను. 7 వచనము. కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చుచేయునుగా, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. 8 వచనము. నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. 9 వచనము. ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్టు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టెదవు. 10 వచనము. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి. 11 వచనము. భయభక్తులు కలిగి యెహోవా సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. 12 వచనము. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమార్ని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించుదురు, ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. కీర్తన గ్రంథం 3 అధ్యాయము. యెహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచి వారు అనేకులు. 2 వచనము. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయు దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. 3 వచనము. యెహోవా నీవే నాకు కేడేముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తివాడుగాను ఉన్నావు. 4 వచనము. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 6 వచనము. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. 7 వచనము. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టు వాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టు వాడవు నీవే. 8 వచనము. రక్షణ యెహోవాది, నీ ప్రజలు మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. కీర్తన గ్రంథము 4 అధ్యాయము 1 వచనము. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. 2 వచనము. నల్లారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదుకుదురు. 3 వచనము. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనిడి, నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. 4 వచనము. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానము చేసుకొని కోరకుండుడి. 5 వచనము.
నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. 6వ వచనము, మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీదకి ప్రకాశింపచేయము. 7వ వచనము, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. 8వ వచనము, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా నుండి నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. 2వ వచనము, నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్ను ప్రార్థించుచున్నాను. 3వ వచనము, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి కాచియుందును. 4వ వచనము, నీవు దుష్టత్వమును చూసి ఆనందించుచు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. 5వ వచనము, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయ వారందరూ నీకు అసహ్యులు. 6వ వచనము, అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. 7వ వచనము, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కారం చేయుదును. 8వ వచనము, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నిత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. 9వ వచనము, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. 10వ వచనము, దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులుగాను తీర్చుము, వారు తమ ఆలోచనలను చిక్కుబడి కూలుదురుగాక, వారు చేసిన అనేక దోషములు బట్టి వారిని వేలు చేయము. 11వ వచనము, నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. 12వ వచనము, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు, నీవే కేడేముతో కప్పినట్లు నీవు వారిని భయముతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసించుదురు. కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము, నీ కోపము చేత నన్ను గద్దింపుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. 2వ వచనము, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణింపుము, యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. 3వ వచనము, నా ప్రాణము బహుగా అదురుచున్నది, యెహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు. 4వ వచనము, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపు. 5వ వచనము, మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. 6వ వచనము, నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి నిన్ను కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. 7వ వచనము, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. 8వ వచనము, యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు, పాపము చేయువారులారా మీరందరూ నా ఎదురు నుండి తొలగిపోవుడి. 9వ వచనము, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. 10వ వచనము, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము, యెహోవా నా దేవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేత నుండి నన్ను తప్పించుము, నన్ను తప్పించువాడెవడును లేకపోగా. 2వ వచనము, వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. 3వ వచనము, యెహోవా నా దేవా నేను నీ కార్యము చేసిన ఎడల. 4వ వచనము, నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వారికి నేను కీడు చేసిన ఎడల. 5వ వచనము, శత్రువు నన్ను తరిమి పట్టుకోననిమ్ము, నా ప్రాణమును
నేల అనగదొక్క నిమ్ము, నా అతిశయాస్పదమును మంటి పాలు చేయనిమ్ము. నీ నిమిత్తముగా నన్ను బాధించి వారిని నేను సంరక్షించి తిని కదా. 6వ వచనము, యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహము నన్ను చుట్టకై లెమ్ము, నన్ను అదును కొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. 7వ వచనము, జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. 8వ వచనము, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చుము. 9వ వచనము, హృదయములను అంతరేంద్రములను పరిశీలించు నీతిగల దేవ. 10వ వచనము, దుష్టుల చెడుతనమును మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడేమును మోయువాడై ఉన్నాడు. 11వ వచనము, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. 12వ వచనము, ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. 13వ వచనము, వాని కొరకు మరణ సాధనములను స్థిరపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. 14వ వచనము, పాపములను కనుటకును వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. 15వ వచనము, వాడు గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోవును. 16వ వచనము, వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారమును వాని నెత్తి మీదనే పడును. 17వ వచనము, యెహోవా న్యాయము విధించి వాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము, యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ నామమును కనపరచువాడా, భూమి ఎదంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. 2వ వచనము, శత్రువులను పగ తీర్చుకొను వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. 3వ వచనము, నీ చేతి పని అయిన నీ ఆకాశమును నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రాలను నేను చూడగా. 4వ వచనము, నీవు మనుషులను జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. 5వ వచనము, దేవుని కంటే వానికి కొంచెము తక్కువగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావముతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. 6వ వచనము, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. 7వ వచనము, గొర్రెలన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను. 8వ వచనము, సముద్ర మార్గములు సంచరించి వాటి నన్నింటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. 9వ వచనము, యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావము గలది. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము, నా పూర్ణ హృదయముతోనూ నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను. 2వ వచనము, మహోన్నతుడా, నేను నిన్నును గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. 3వ వచనము, నీవు నా పక్షంన వ్యాజ్యం ఆడి నాకు న్యాయము తీర్చుచున్నావు, నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి నీ తీర్పు తీర్చుచున్నావు. 4వ వచనము, కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. 5వ వచనము, నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు, వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడిచిపెట్టి ఉన్నావు. 6వ వచనము, శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి, నీవే పెళ్ళగించిన పట్టణములు స్మరణకు
రాకుండా బొత్తిగా నశించెను. 7వ వచనము, యెహోవా శాశ్వతముగా సింహాసీనుడై ఉన్నాడు, న్యాయమును తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. 8వ వచనము, యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. 9వ వచనము, నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమును. 10వ వచనము, యెహోవా నిన్ను ఆశ్రయించు వారికి నీవు విడిచిపెట్టేవాడు కావు గనుక నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. 11వ వచనము, సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచుర్యము చేయుడి. 12వ వచనము, ఆయన రక్తాపరాధములను గూర్చి విచారణ చేయనప్పుడు బాధపడు వారిని జ్ఞాపకం చేసుకొను, వారిని మొర్రను ఆయన మరువడు. 13వ వచనము, నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయొచ్చు, సియోను కుమార్తె గుమ్మములో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను రక్షించును. 14వ వచనం, మరణ ద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించి వాడా, నన్ను ద్వేషించు వారిని నాకు కలుగజేయు బాధను చూడుము. 15వ వచనము, తాను త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము వడిడ్డిన వలలో వారు కాలు చిక్కుబడి ఉన్నారు. 16వ వచనము, యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చుచు ఉన్నాడు, దుష్టులు తాము చేసుకొన్న దానిలో చిక్కి ఉన్నారు. 17వ వచనము, దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోయుదురు. 18వ వచనము, దరిద్రులు నిత్యము మరువబడుదురు, బాధపరచబడు వారిని నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించుదురు. 19వ వచనము, యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోవుదురు గాక, నీ సన్నిధిని జనులు తీర్పు నొందుదురు గాక. 20వ వచనము, యెహోవా వారిని బాధ పెట్టుము, తాము నరపుత్రులమని జనులు తెలుసుకొందురు గాక. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము, యెహోవా నీవెందుకు దూరముగా నిలిచి ఉన్నావు, ఆపత్కాలములో నీవెందుకు దాగి ఉన్నావు. 2వ వచనము, దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు, వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. 3వ వచనము, దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుచుదురు, లోబులు యెహోవాను తిరస్కరింతురు. 4వ వచనము, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయబడను, కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదు. 5వ వచనము, వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు, నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండను, వారు తమ శత్రువులందరినీ చూసి తిరస్కరింతురు. 6వ వచనము, మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకొందురు. 7వ వచనము, వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చోటును పాపములో ఉన్నవి. 8వ వచనము, తామున్న పల్లెల యందలి మాటు చోటులలో పొంచియుందురు, చాటైన స్థలములో నిరపరాధులను చంపుదురు, వారి కన్నులు నిరపరాధులను పట్టుకొని వలనని పొంచి చూచును. 9వ వచనము, గృహములోని సింహముల వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు, బాధపడు వారిని పట్టుకొని పొంచియుందురు, బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. 10వ వచనము, కాగా నిరపరాధులను నలిగి వంగుదురు, వారి బలాత్కారము వలన నిరాధులు కూలుదురు. 11వ వచనము, దేవుడు మర్చిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములో అనుకొందురు. 12వ వచనము, యెహోవా లెమ్ము, దేవ బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. 13వ వచనము, దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా, నీవు విచారణ చేయవలనే వారు తమ హృదయములో అనుకొనుటేయాల. 14వ వచనము, నీవు దీనిని చూసి ఉన్నావు కదా, వానికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు, నిరపరాధులు తమ్మును నీకు అప్పగించుకొందురు, తండ్రి లేని వారికి నీవే సహాయుడివై ఉన్నావు. 15వ వచనము, దుష్టుల భుజములను విరగొట్టుము, చెడ్డవారిని దుష్టము చేమియు కనబడకపో వరకు దానిని గూర్చి విచారము చేయుము. 16వ వచనము, యెహోవా నిరంతరము రాజేయున్నాడు, ఆయన దేశములో నుండి
అన్యజనులు నశించిపోయిరి. 17వ వచనము, యెహోవా లోకుల యొక్కను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కొరకు నీవు విని ఉన్నావు. 18వ వచనము, తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారిని హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి.